సంఖ్యా వ్యవస్థలో కారణాంకాల సంఖ్య మరియు కారణాంకాల మొత్తం కనుగొనుట. ఈ మోడల్లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. 10కి ఉన్న కారణాంకాల సంఖ్య ఎంత? 10కి ఉన్న కారణాంకాల సంఖ్య ఎంత? 10కి కారణాంకాలు అంటే కనుక 10ని భాగించే సంఖ్యలు. 10ని ఏమేమి భాగిస్తాయంటే కనుక 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, తర్వాత 5 భాగిస్తుంది, తర్వాత 10 భాగిస్తుంది. ఇది 10 కారణాంకాలు అంటే 10ని భాగించే సంఖ్యలు 4 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 4. అయితే దీన్ని ఎలా అనుకుంటాం అంటే 10ని ఏం చేస్తామంటే కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఏ కారణాంకాల లబ్ధంగా అంటే ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. దీన్ని ప్రధాన సంఖ్యలు 2 1లు 2 5లు అంటే 10ని ఏం రాసుకోవచ్చు అంటే 2 × 5 అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 యొక్క ఘాతం ఏం లేకపోతే 1, 5 యొక్క ఘాతం ఏం లేకపోతే 1. ఇక్కడ ఘాతం 1 ఉంది కదా, ఇక్కడ ఘాతం ఎంతన్నా ఉండని, భూమితో మనకు అవసరం లేదు. అయితే భూములు వచ్చేసి ప్రధాన సంఖ్యలై ఉండాలి. భూములు తీసుకోమనం ఇక్కడ, అయితే భూములు వచ్చేసి ప్రధాన సంఖ్యలై ఉండాలి. ఇది కండిషన్. 2 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే, ఈ 2 భూములు. ఇంకా భూములతో మనకు అవసరం లేదు. ఇక్కడ పైన ఘాతాలు చూసుకోవాలి. ఇక్కడ ఘాతం 1 ఉంది, ఇక్కడ ఎంతన్నా ఉండని, దీనికి వచ్చేసి కారణాంకాల సంఖ్య కావాలంటే ఈ ఘాతానికి 1 ఉంటే దానికి 1 యాడ్ చేయాలి. 2 ఉన్నా 1 యాడ్ చేయాలి. ఇక్కడ ఘాతం 5 ఉన్నా 1 యాడ్ చేయాలి. ఘాతం ఇక్కడ 10 ఉన్నా 1 యాడ్ చేయాలి. ఇక్కడ ఎంతన్నా ఉండని ఘాతం దానికి 1 యాడ్ చేయాలి. 1కు 1 యాడ్ చేస్తే 2. నెక్స్ట్ ఇక్కడ ఘాతం 1 ఉంది, దీనికి 1 ఉంది, 1కు 1 యాడ్ చేస్తే 2. అంటే కారణాంకాల సంఖ్య 4 వస్తాయి. ఇవి కారణాంకాల సంఖ్య 4. మనం పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇలా కారణాంకాలు కనుక్కోలేము. ఒకవేళ కారణాంకాలు ఒక 60 వస్తాయి అనుకోండి, 60 కారణాంకాలు ఇలా కనుక్కోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ వేస్తాం. ఇది కారణాంకాల సంఖ్య కనుక్కోవడం. నెక్స్ట్ 20 యొక్క కారణాంకాల మొత్తం. 20 యొక్క కారణాంకాల మొత్తం. నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. 20 యొక్క కారణాంకాల మొత్తం అంటే 20 తీసుకుందాం. 20కి కారణాంకాలు అంటే 20ని భాగించే సంఖ్యలు 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 3 భాగించదు, 4 భాగిస్తుంది, 5 భాగిస్తుంది, తర్వాత 10 భాగిస్తుంది, 20 భాగిస్తుంది. ఇవి కారణాంకాలు. వీటి మొత్తం అన్నాడు. ఇది ఇక్కడ కారణాంకాల సంఖ్య అంటే ఫస్ట్ క్వశ్చన్కు 4. ఇక్కడ కారణాంకాల మొత్తం అన్నాడు. మొత్తం అంటే 1 + 2 3, 3 + 4 7, 7 + 5 12, 12 10 22, 22 ఒక 20 42. ఇది కారణాంకాల మొత్తం 42. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. దీనికి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. అయితే ఆ కారణాంకాల మొత్తం ప్రాబ్లం చేయకుండా కనుక్కుంటాం. మనకు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చాయనుకోండి, కారణాంకాలు ఎక్కువ వస్తాయి. కారణాంకాలు 50 60 అలా ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు ఇలా కారణాంకాలు కనుక్కొని అన్నిటినీ కూడాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 20 తీసుకుందాం. దీన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాద్దాం. 2 10లు, నెక్స్ట్ 2 5లు అంటే 20 ఏం రాసుకోవచ్చు అంటే కనుక 2² × 5⁻1 అని రాసుకోవచ్చు. దీనికి ఫార్ములా ఉంది. ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఫార్ములా కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తము కారణాంకాల మొత్తము ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ 2² ఉంటే 2² మొత్తం తీసుకోవాలి. అయితే ఘాతానికి 1 యాడ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2 ఉంది, ఆ 2కు 1 యాడ్ చేయాలి. అక్కడ ఎంతన్నా ఉండని ఘాతం దానికి 1 కూడాలి. ఘాతం ఎంతన్నా ఉండని దానికి 1 కూడాలి. ఇక్కడ 2 ఉంది, 2కు 1 కూడితే 3. తర్వాత -1 చేయాలి బై 2 - 1 మళ్ళీ కింద రాయాలి. ఇది నెక్స్ట్ ఇక్కడ 5/1 ఉంది, ఆ 1కు 1 యాడ్ చేయాలి. ఘాతం ఎంతన్నా ఉండని 1 కూడాలి. 1 కూడితే 2, తర్వాత -1, తర్వాత 5 - 1 కింద 5 - 1. ఇది కారణాంకాల మొత్తం కనుక్కోవడం. లేదా ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. A/P
ఇంటూ బి పవర్ క్యూ ఉంది అనుకోండి. కారణాంకాల మొత్తం అంటే ఏ పవర్ పి ప్లస్ 1 మైనస్ 1 బై ఏ మైనస్ 1 అని ఫార్ములా. నెక్స్ట్ బి పవర్ పి ఉంది, బి పవర్ క్యూ ఉంది, బి పవర్ క్యూ ప్లస్ 1 మైనస్ 1 బై బి మైనస్ 1. ఇది ఒకవేళ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, పక్కన సి పవర్ ఆర్ ఉంది అనుకోండి, అప్పుడు పక్కన ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. ఏమొస్తుంది? సి పవర్ ఆర్ ప్లస్ 1 మైనస్ 1 బై సి మైనస్ 1 ఇలా వస్తుంది. లేదా పక్కన ఇంకొకటి ఉంది అనుకోండి, ఇంకొక కారణాంకం, ఇంకొకటి పక్కన లబ్దంలో డి పవర్ ఎస్ ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి వస్తుంది, డి పవర్ ఎస్ ప్లస్ 1 మైనస్ 1 బై డి మైనస్ 1 ఇలా. ఇక్కడ మనకు 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 తీసుకుంటాం. ఇక్కడ ఫార్ములా యూజ్ చేయకుండానే కనుక్కోవచ్చు. సరే, ఇక్కడ 2 క్యూబ్ అంటే కనుక 2 4 4 8 8 మైనస్ 1 7 బై 2 మైనస్ 1 1. నెక్స్ట్ 5 స్క్వేర్ ఇంటూ 25 మైనస్ 1 24 బై 5 మైనస్ 1 అంటే 4 4 1 4 6 7 ఇంటూ 6 42. కారణాంకాల మొత్తం 42. కారణాంకాల మొత్తం 42 వచ్చింది చూడండి. సో ఇలా చిన్న సంఖ్యలు తీసుకున్నాము, పెద్ద సంఖ్యలు రాని, ఎన్ని సంఖ్యలైనా రాని ప్రాసెస్ ఇది. ఇది కారణాంకాల మొత్తం కనుక్కోవడము, ఇక్కడ కారణాంకాల సంఖ్య కనుక్కోవడం. ఇలా కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం కనుక్కోవచ్చు. ఇది అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, రైల్వే, కానిస్టేబుల్, ఇలా ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఇది ఒక మోడలు చూడండి ఒకసారి.